హలో అండి, వెల్కమ్ టు ప్రభా క్రియేటివ్ ఛానల్. ఇది మా మేనత్త పెద్ద కర్మ రోజు తీసిన వీడియో అనమాట. అంటే మీ ఒక చిన్న బలగం మూవీ లాంటిది. బలగం మూవీలో ఎవరైనా చనిపోతే ఏం చేస్తారని ఫుల్ డీటెయిల్ మనం వీడియో తీసినామంటే సేమ్ అదే విధంగా ఉంటుంది వీడియో. కానీ రోజు వీడియోలు తీయలేము కదా, టైం ఉండదు. అది అందరికీ తెలియాలి, ఈ జనరేషన్కి తెలియాలనేసి పెట్టాను వీడియో. ఇది ఏమంటే ఒక అమ్మాయిని వేరే వాళ్ళ ఇంటించిన తర్వాత వేరే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు మా అత్త వాళ్ళు వచ్చి. వాళ్ళకి చేసిన తర్వాత ఒక అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో బట్టలు పెట్టి పూజ చేయకూడదు, అలా చేస్తే వాళ్ళకి మంచిది కాదని వేరే రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోనే పెట్టి సపరేట్గా చేస్తారు. ఒక రూమ్ ఉండే అంటే ఇంటికి బయట వేరే రూమ్ ఉంటే ఆ రూమ్లోనే చేస్తారు. ఈ విధంగా వాళ్ళు కట్టుకుంటా ఉన్న బట్టలు పెట్టి నవధాన్యాలంతా ఆ ప్లేట్లో పోసి ఆ విధంగా ఆకులు అంతా పెట్టి చేస్తారు. ఆ ఉపవాసం ఎవరైతే తలకొరువని పెడతారు కదా, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉంటారు. వాళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఏమేమి పెట్టామో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అంతా పెట్టుంటాం కదా, దాన్ని రోజు 11 రోజులు ఈ విధంగా పెడతారు. 11 రోజులు కూడా కాకికి పెడతారు. అంటే చనిపోయి వాళ్ళ పెద్దకరం తిరిగేంత వరకు కాకి రూపంలో ఉంటుందంటారు. మీరు బలగం మూవీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సేమ్ అదే విధంగా చేస్తారు. కరెక్ట్గా కాకులు కూడా కానీ వచ్చి తింటే అది ఒక్కొక్కసారి ఏమైనా కోపం ఉన్నా ఇష్టం లేని వాళ్ళు పెట్టినా తినమంటారు. అది ప్రాక్టికల్గా మేము చూసాము. అది ఇప్పుడు పెట్టి అలవాటు అయిపోయి ప్రతి ఒక్క రోజు కూడా కాకి వస్తుంది. చూడండి ఆ విధంగా పెట్టి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయి. పెట్టిన తర్వాత వచ్చి అక్కడ ఏమేమి పెట్టుంటామో దాంట్లో కొద్దిగా తీసుకొని ఆకులో పెట్టేసి ఒక ప్లేస్లో పెడతా ఉంటే ఈ విధంగా ఉంటాయి కాకులు. మిగతా టైంలో ఉండవు. పెద్దకరం అయిన తర్వాత కాకులు ఉండవు. అంటే అలవాటు అయిపోయింటే వస్తూ ఉంటాయి కానీ చెప్పలేము అది. కానీ సామాన్యంగా మళ్ళీ తర్వాత రోజు వస్తూ ఉండవు. ఫస్ట్ రోజు అయితే కాకులే రాలేదు. మళ్ళీ చాలా సేపటికి వచ్చింది. మళ్ళీ ప్రతి ఒక్క రోజు వచ్చి ఆ విధంగా వెయిట్ చేసి తింటున్నాయి. మేము ముందు రోజు వెళ్ళి మా అత్తకి అంతా ఫుడ్ అంతా చేసి పెట్టాము. మార్నింగు, మధ్యాహ్నం, ఈవినింగు అన్ని పూట్లు వచ్చి అరుస్తున్నాయి. ఇది పెద్దకరం రోజు కూడా అదే విధంగా వచ్చాయి. అక్కడ ఫోటో పెట్టుంటే చేస్తుంటే అక్కడే కాంపౌండ్ పక్కలోనే ఉండి చూస్తూ ఉండి మళ్ళీ ఎత్తుకొని పెట్టిన తర్వాత మిద్దిపైన ఎత్తుకొని పెట్టాము ఫుడ్. ఆ రోజు కూడా ఏమేమి చేసాము టిఫను అది ఎత్తుకొని పోయి మధ్యాహ్నం చేసింది ఫుడ్ నాన్ వెజ్ అది కొద్దిగా ఆకులో పెట్టి చూడండి కొద్దిగా పొంగలు వడ తీసుకొని మిద్దిపైన పెట్టాము, వచ్చి తిన్నాయి. ఆ రోజైతే పెద్దకరం రోజు మాత్రం ఈ విధంగా బయట పెట్టి అందరూ వాళ్ళకి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేదానికి అంతా ఈ విధంగా చేస్తుంటాము. ఆ రోజు వాళ్ళ అదే వంశానికి సంబంధించిన వాళ్ళు వచ్చి తట్ట అంతా తీసుకొని బావి దగ్గర వచ్చి పెద్దకరమతి ఏముంది అంటు అనేది అంటారు, ఆ అంటు అనేది తీర్చుకుంటారు. అయ్యవారిని పిలిపించి నీళ్లు జల్లి చేసుకుంటారు. కానీ నాన్ వెజ్ చేస్తాము. అన్ని రకాలు మనకి వాళ్ళ స్తోమత బట్టి వాళ్ళ శక్తి బట్టి అన్నీ చేస్తారు. మేమైతే బిర్యానీ, ఫిష్ ఫ్రై అన్నీ చేస్తున్నాము. అందరికీ చెప్తారు. ఆ రోజు 13వ రోజు పెద్దకరం చేసే రోజు బంధువులంతా వచ్చి భోజనం చేసుకొని అందరూ నమస్కారం చేసుకొని వాళ్ళ వంశానికి సంబంధించి ఉండేవాళ్ళు ఏముందో అయ్యవారి దగ్గర నీళ్లు జల్లుకొని అంటు తీర్చుకుంటారు. తర్వాత 3వ నెలలో ఇదే బట్టలు ఈరోజు ఏం పెట్టుంటారు ఆ చిన్న ఇంట్లో ముందు చూశారు కదా, అదే వాళ్ళు కట్టుకుంటా ఉన్న పాత బట్టలు అని పెట్టి కూడా కార్యం చేస్తారు. అది కూడా ఒక వీడియో పెడతాను. ఈ విధంగా వీళ్ళకి పిల్లలు లేరు కానీ మేమే బాగా చేసాము. ఆమె చాలా కష్టపడింది, బాగా చేసింది అని చెప్పేసి చాలా బాగా చేసాము. పిల్లలు లేరు అనేసి ఆ విధంగా చూడలేదు. ఎలాంటి మమ్మల్ని వాళ్ళ పిల్లల్లాగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. చాలా కష్టపడింది వాళ్ళు మమ్మల్ని చూడడానికి కూడా. ఒకరు వాళ్ళకి పిల్లలు ఉన్నా లేకపోయినా పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు మనల్ని పెంచి పోషించిన దానికి వాళ్ళని తృప్తిగా పరలోకాలకి పంపించి చేసినామంటే సమాధానంగా ఉంటుంది. వాళ్ళు మనల్ని చేసిన దానికి ఒక జన్మనిచ్చి చేసిన దానికి వీళ్ళకున్నా లేకపోయినా కానీ మేమే వాళ్ళకి పిల్లలు, దానివల్ల బాగా చేసాము. ఈ జనరేషన్ వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఇదే విధంగా తృప్తిగా చేస్తారు. అన్ని రకాలుగా వాళ్ళు సంతృప్తి పడతారని ఇది మన ఆచారం. నమ్మకం పెట్టాలి. వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి సమాధానంగా చేసి వాళ్ళు ఏ లోకాన ఉన్నా బాగుంటారు, మనల్ని బాగా ఆశీర్వదిస్తారు అనేసి నమ్మాలి. ఈ పెద్ద కర్మ అనేది కరెక్ట్గా చేయలేదంటే అది వంశపారంపర్యంగా కూడా వస్తుందని అంటారు. దానివల్ల పెద్ద కర్మ అనేది చాలా బాగా చేయాలి. అన్ని అయ్యవారిని పిలిపించి పుణ్యదానం చల్లుకోవాలి, నీళ్ళంతా చల్లుకొని అంటు తీర్చుకోవాలి ప్రతి ఒక్కరు. అది చేసుకున్నామంటే మనకు వెనకటికి గడ కానీ వాళ్ళ ఆశీర్వాదాలు బాగుంటాయి, ఎలాంటి దోషం రాదు. అదే ఇది చేయలేదంటే ఇప్పుడు చెప్తా ఉంటారు చాలామంది అయ్యవార్లు పితృదోషం అని. ఇది చేయలేదంటేనే పితృదోషం అనేది వస్తుంది. మన వంశంలో ఎవరైనా సరిగా చేయలేదంటే ఈ దోషం అనేది వస్తుంది. దానివల్ల ప్రతి ఒక్కరు ఇది ఆచరించి చేస్తే చాలా మంచిది అవుతుంది అందరికీ.
వాళ్ళ పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు పిల్లలపైనే ఉంటుంది. ఎలాంటే వాళ్ళకి మనమే ప్రాణం కాబట్టి మనల్ని ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసిన దానికి మనం చేసుకుంటే మనకే మంచిదవుతుంది. వాళ్ళని గౌరవంగా చూసి పంపించామంటే ఈ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది ఆచరిస్తారనేసి అనుకుంటున్నాను.